హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. వక్ఫ్ బోర్డుకి సంబంధించి అనేక రకాల వ్యతిరేకతలు, అనేక రకాల అనుకూలతలు జరిగి మొత్తానికైతే బిల్లు లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెట్టగా అక్కడ మొత్తానికైతే యాక్సెప్ట్ అయితే అయింది. అయితే ప్రధానంగా ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి ప్రజెంట్ బీహార్లో నితీష్ కుమార్కి సంబంధించి జేడీయూ పార్టీ నుంచి ఒక మైనారిటీ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో ఆయన ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతోపాటుగా టీడీపీ నేతల నుంచి కూడా ఎవరైతే ఈ మైనారిటీలో ఉంటారో వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి కొన్ని అలజడులు రేగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా ఈ అంశం గురించి చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అదే సార్, వక్ఫ్ బోర్డ్ గురించి ఆల్మోస్ట్ క్లియర్ సర్టిఫికేట్ లాగే వచ్చింది. బట్ చాలామంది హట్ అయ్యి మాకు అన్యాయం జరిగింది అన్నట్లుగా డెసిషన్ తీసుకొని పార్టీల నుంచి విరమణ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అనేది వార్తలు. సార్ ఎలా చూడొచ్చు దీన్ని? నేనైతే ఒకటే మాట చెప్తాను సార్. ఇప్పుడు వక్ఫ్ బోర్డు సంబంధించిన దాంట్లో ప్రపంచంలో ఏదీ లేని దగ్గర ఉన్నవన్నీ అమ్మేసుకుంటున్న ఈ బీజేపీ ఇంకా ఆఖరికి ల్యాండ్ల మీద కూడా పడింది. వక్ఫ్ బోర్డు ల్యాండ్లు ఒకటే కలకలలాడుతూ ఉంటాయి. వీటిని కూడా అమ్మేస్తారు కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. పోనీ ఎవరికైనా పనికొచ్చినట్టుగా అమ్ముతారు, నీళ్ళటోడికి నాటోడికి కంటే కాదు. అదాని అంబానీ గారు తప్ప ఇంకెవ్వరు కనపడరు వాళ్ళకి. సో ఇది ఒక డిఫరెంట్ దోపిడీకి తెరలేపేశారు. అండ్ మోర్ మనం 1975 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో లౌకిక దేశం కింద డిక్లేర్ చేసిన తర్వాత ఒక ముస్లిం లా బోర్డు ఒకటి, ముస్లిం వక్ఫ్ బోర్డు అన్నది ఆ రోజు కాన్స్టిట్యూట్ అయిన దాని ప్రకారం వాళ్ళకి ఎలా ఉందో అలా పరిరక్షించుకునే హక్కు వాళ్ళకి ఇచ్చి సడన్గా వీళ్ళకి ఏదో లేడీకి లేచింది ప్రయాణం. వీళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ తలకాయ నొప్పులన్నీ ఎందుకు వస్తాయి? వాజ్పేయి గారి గవర్నమెంట్ రాగానే బాబరీ మసీద్ కోటలు కొట్టడం, వీళ్ళేమో ఆ ముస్లిం తలాకులు, నెక్స్ట్ ఏమో ఇప్పుడేమో ఈ వక్ఫ్ బోర్డు. వీళ్ళకెందుకు ఈ లక్ష్మీపతి ఎవరు నాకు అర్థం కాదు. కానీ సార్ ముస్లిమ్స్కి వాళ్ళు ఎవరైనా కూర్చుని మన నెత్తుకొచ్చి మీరేటండి ఇలా ఒకడేమో శైవులు అంటారు, ఒకళ్ళేమో ఇంకోళ్ళు అంటారు, ఒకడు అడ్డనామం పెడతారు, నిలునామం పెడతారు. వీటి మీద ఎవరైనా ఇలా ఎందుకు చేస్తారని లాలు ఏమైనా చేయండి అని చెప్పి వాళ్ళు ఏమైనా అడిగారు ఎప్పుడైనా? ఒక క్రైస్తవ సామాజిక వర్గం కానీ ముస్లిం సామాజిక వర్గం కానీ వాళ్ళే ఈ లక్ష్మీపతి ఎవరు వీళ్ళకే ఎందుకు వస్తాయి బీజేపీ వాళ్ళకి? మళ్ళీ అనమాట ఇప్పుడు ఈ సర్కమాస్టెన్సెస్లో వాళ్ళ వక్ఫ్ బోర్డులో కలెక్టర్ డిస్క్రిప్షను, ఇంకోళ్ళు ఎవరినో బోర్డులో ఇద్దరు ముగ్గురు నీలటోని నాలటోని ఎందుకు అది? దాన్ని క్రమబద్ధీకరించండి. లేదంటే ముస్లిం మైనారిటీ మహిళల పరిరక్షణ కోసం ఈ వక్ఫ్ బోర్డు ల్యాండ్లని ఈ విధంగా మీరు కాన్స్టిట్యూట్ చేసిన ఈ పార్లమెంట్ బిల్తో మీరు వాళ్ళని పరిరక్షించండి. కానీ మనం బిలో పావర్టీలో ఉన్నాం. ఈ నిరంతర ఆస్తుల్లో ఇలా పడి ఉంటున్నాయి. నేను గతంలో ఒకసారి చెప్పాను, రైల్వే మినిస్టర్గా లల్లూ ప్రసాద్ యాదవ్ గారు వచ్చేదాకా ఈ ల్యాండ్లు లీజింగ్ కాన్సెప్ట్ అన్నది లేకుండా ప్రాఫిట్ మాడ్యూలే లేదు, ఎప్పుడు లాస్లే రైల్వేకి. మీరు దాని మీద ఒక ప్రయారిటైజేషన్ చేయండి. అన్యాక్రాంతమైనవి ఏవైతే ఉన్నాయో ఈరోజు మీకు నేను ఎప్పుడు ఇక్కడ హైడ్రా చూడండి తెలంగాణలో ఓ పొక్కడానట్టు దొరికినట్టు ఎరగొట్టడం తప్ప ఓ ఎంఆర్ఓ మీద ఆర్డీఓ మీద ఎవరి మీద చర్యలు. ఇప్పుడు వాళ్ళందరినీ సస్పెండ్ చేసేదంటే అలాగే వక్ఫ్ బోర్డు ల్యాండ్లకి సంబంధించింది ఇవాళ 9,47,000 ఎకరాల వక్ఫ్ బోర్డు ల్యాండ్లు ఉన్నాయి, 30 బోర్డులు ఉన్నాయి. 30 బోర్డులో ముందు ఎంత ఉన్నవి? స్వతంత్రం వచ్చిన కాడి నుంచే కదా మన ల్యాండ్లు ఎంత ఉండేవి, ఎంత అన్యాక్రాంతం అయ్యాయి. వీటి మీద మేము పెనాల్టీ క్లాస్ ఇస్తున్నాం, కొత్త క్లాస్ ఇవ్వండి. అరే 9,47,000 మిగిలి 20, అసలు ఒరిజినల్గా ఇది 12 లక్షలు 13 లక్షలు ఉండేవి, ఇది అందరూ దోచేశారని చెప్పి దోచేసిన ల్యాండ్లు ఇవి అని ఐడెంటిఫై చేసి ఆ ల్యాండ్ యొక్క రెవెన్యూలో 10% 20%, ఇప్పుడు చూడండి క్రెడిట్ కార్డులు బిల్లు కట్టకపోతే లాస్ట్కి ఓ ఫైనల్ సెటిల్మెంట్ ఉంటుంది కదా, అలా సెటిల్మెంట్ ఒకటి ఇచ్చి ఈ వక్ఫ్ బోర్డుకి ఈ అడిషనల్ కాంపోనెంట్ అమౌంట్ ఇస్తున్నాం. ఏది? ఒక సర్ప్లస్ రిజర్వ్ లాగా. దీన్ని మీరు వెచ్చించండి, ఈ ల్యాండ్లని ఇలా వినియోగించే కార్యక్రమం చేయండి. దీంట్లోంచి వచ్చే రెవెన్యూతో వీళ్ళని పరిరక్షించండి. ఇలాంటివి ఏమైనా చేస్తే పనికొచ్చిన పనులు అంటారు. మధ్యలో దూరి దీన్ని లక్ష్మీపతి ఎవరు అంటారు. అంకురంలో రేవతి సినిమా చూడండి ఒకసారి, అంకురం రేవతి ఎవరాలు అంటారు మా ఉత్తరాంధ్రలో. ఎందుకు ఇది? అలాంటి వక్ఫ్ బోర్డు బిల్లు వల్ల ముస్లిం సామాజిక వర్గం వీళ్ళు ఏడుపు ఏంటంటే క్రైస్తవులు, ముస్లిములు, బౌద్ధులు, జైన్లు ఇలాంటి వాళ్ళు కన్సాలేటెడ్గా ఉంటారు. వాళ్ళ విషయంలో వాళ్ళకు ఒక కట్టు ఉంటుంది, మేము అనుకుంటారు. వీళ్ళు ఏంటంటే మన వాళ్ళకి ఆ కట్టు లేక వాళ్ళ మీద పడి ఆడడం ఎందుకు? కట్టు వచ్చి మార్గం ఏదో చెప్పు. ఇవాళ మీరు తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం, అన్నవరం, సింహాచలం ఇలాంటి దగ్గర వేలాది మంది వస్తారు. వాళ్ళు ఏ రోజున ఏడిచారా? అదేంటంటే తిరుపతి వేసాక వెళ్ళిపోతారు అంతమంది. వీళ్ళు నమాజ్ చదవడానికి ఎంతమంది వెళ్తారట, ఆదివారం చర్చికి వెళ్తారు, వీళ్ళకి ఏడుపులు. అసలు ఏంటి తెలియని పవన్ కళ్యాణ్ కూడా చూసారా వాళ్ళలో కట్టు ఉంది. కట్టు ఉంటుంది. నువ్వు శనివారం గుడికి వెళ్ళాలంటే శనివారం ఇవాళ కుదరట్లేదులే రేపు వెళ్దాం అని. కానీ వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళు నమ్మిన దేవుణ్ణి, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని వాళ్ళు కట్టుబడి ఉన్నారు. అది నీకు కడుపు అంటే అయితే ఎలా? ఇది జనరలైజ్ చేసి చెప్తున్నాను సార్. ప్రజల్లో మాకెవరికి అప్రహెన్షన్స్ లేవు.
నేను ముస్లిం సోదరులను గౌరవిస్తాను, క్రైస్తవ సోదరులను గౌరవిస్తా. అలా మీరు గౌరవిస్తారు. మీకు ముస్లిం ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు సార్. ఏ వాళ్ళు మీకు కీర్తి తెచ్చిస్తే తినరా? తింటాను సార్. వాళ్ళు మీరు కలిసి హలీం తింటలే? తింటాను సార్. ఎగేసుకుని మరీ పోయి తింటారు మనోళ్ళే, తెలుసా? మళ్ళీ భయం అందులో ఏదో ఉందేట. ఈ టాక్ గురించి ఎందుకు? ఆడు పాప ఎంత మర్యాద చెప్తారు సార్, అదేం లేదురా మర్యాద తిను. నా ఫ్రెండ్స్ అలాగే చెప్తారు సార్. సార్ సార్ దట్స్ నాట్ ఫేర్. మనం ఇవాళ లౌకిక దేశం డిక్లేర్ చేసి ఈ కథలు వేరేగా ఇలా కాకుండా దీనికి నెరేటివ్ ఇవ్వండి, ఇలా కాకుండా అలా చేయండి, కరోనా వచ్చినప్పుడు అలా మాట్లాడండి. ఏంది ఇది? బట్ ఈ పొలిటికల్ టర్న్ ఎలా చూడొచ్చు సార్ మనం? ఇందులో టర్న్ ఏం లేదు సార్. వాళ్ళ సామాజిక వర్గంలో ఇప్పుడు జమాయతుల్ ఇస్లాం అని ఎప్పటి నుంచో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి వాళ్ళ ముస్లిం పరిరక్షణ కోసం ఈరోజు పెన్షన్లు అందరూ మాడుతున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో పెన్షన్లు ఇచ్చుకుని ఆ సామాజిక వర్గాన్ని బిలో పవర్టీలో ఉన్న వాళ్ళని కాపాడుకుంటూ ఉన్నారు సార్. అట్లా వాళ్ళలో ఉన్న దయాద్ర హృదయం గమనించుకోండి మీరు. ఈ రంజాన్ మాసంలో వాళ్ళు చేసే దాన ధర్మాలు కానీ, లేనోడికి అన్నం పెట్టే విధానాలు గమనించండి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ పరంగా వాళ్ళకి మనం స్వేచ్ఛ ఇచ్చి, హక్కు ఇచ్చి, మనకెక్కడ వాళ్ళతో ఏ విధమైన ఇది లేకుండా ఉన్నప్పుడు సడన్గా వాళ్ళ విషయాలు ఎందుకు కెరుక్కొని నిన్నాడు పప్పు తిన్నట్ట, ఎల్లుండేమో మాంసం తిన్నట్ట, ఈ వాసనలు మీరు ఎందుకు చూస్తున్నారు? పోనీ ఇదేమైనా పనికొచ్చిన పని అంటే దీనివల్ల ప్రపంచం ఆగిపోయిందా అంటే? ఆస్తులు కళ్ళ ముందు ఉన్నాయి. ఒకడు ఆల్రెడీ దోపిడీ చేసాడు, అట్లా పరిరక్షిస్తామని వక్ఫ్ బోర్డు ఇచ్చారు. ఎవడోడికో దోపిడీలకు అన్యాక్రాంతాలు అవుతున్నాయని చెప్పి పరిరక్షించే వక్ఫ్ బోర్డు నుంచి ఇవాళ దానికి ఇంకో డిఫరెంట్ టర్న్. ఇది ఎంతవరకు సముచితం? అంటే రాజకీయాల్లో ఈ మెయిన్ ప్రధానంగా ఉన్న పార్టీలో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇందులో ఎవరికి లాభం లేదు. ఓ లాభం నష్టం అన్నది ఇద్దరికి. ఒకడు అదాని అంబానీ గారికి తప్ప ఇంకెవ్వరికీ లాభాలు నష్టాలు ఉండట్లేదు రాష్ట్రంలో, దేశంలోనూ. వాళ్ళు తప్ప ఇంకెవరైనా కనబడితే చెప్పండి సార్. గతంలో 15 సంవత్సరాల ముందు, 15 ఇంకా ఎక్కువ, ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా వక్ఫ్ బోర్డు సపోర్ట్ చేస్తూ కొంచెం మాట్లాడాడు. బట్ ఇప్పుడు ఆయన మాట్లాడట్లేదు దాని గురించి. అసలు మౌనముని వస్త్రంలో ఉన్నాడు. ఏమనంటే ఆయనకి అవతార పురుషుల్లో కలర్ లొంగీలు కట్టుకుని ఇవన్నీ ధర్మ పరిరక్షణ ఇట్లన్నీ మాడతారు కదా. ఇప్పుడు ఏ పరిరక్షణ చేస్తారో చూపించమనండి. నిన్న మీకు ప్రభుత్వ వ్యతిరేకత అనేది, ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ ఎందుకు ముస్లిం సోదరులు రాలేదు. మొన్న పవిత్ర రంజాన్ నెలలో నల్ల బ్యాడ్జీలు ధరించి వాళ్ళు రంజాన్ రోజు నిరసన తెలియజేశారు నమాజ్ చదువుతూ. అసలు మత ప్రాంగణంకి సంబంధించిన మసీదు ప్రాంగణంలో రాజకీయాలు చేయరు, రాజకీయాలు మాట్లాడరు. అలాంటిది అక్కడ వాళ్ళకి జరిగిన నష్టాన్ని వాళ్ళు నిరసన గలం తెలియజేసినప్పుడు లౌకిక దేశంలో మనం చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు ముస్లిమ్స్ వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ దే ఆర్ టేకెన్ సార్? ఎలాంటి డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది పార్టీస్ మీద? ఏం చేస్తారండి? ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు పరిపాలించమని నీకు ఇచ్చారు. పరిపాలించినప్పుడు మమ్మల్ని పరిరక్షించకుండా మా నెత్తిక దీపం పెడితే ఇవేం చేయలేము. 5 ఏళ్ళు ఏం చేయలేమని ఇప్పుడు రాజ్యసభలో నాకు తెలిసి వాళ్ళకి ఇంకా పవర్ లేదు. అయినా మేనేజ్మెంట్ షో ఉందంటే పార్టీల పరంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు వాళ్ళ యొక్క మనోభావాలకు అనుగుణంగా మలుచుకోకుండా హ్యూజ్ లెబోరియస్ డిబేట్లు జరిగే దాని మీద ఎవరి ఆక్రందన ఇప్పుడు నాకు తెలియదండి. మీలాంటి వాడు మాట్లాడుతుంటే తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉందా లేదా? ఒకడి యొక్క ఆక్రందాన్ని గ్రహించకుండా ఆడ కూర్చున్నారు మీరు. ఇలాంటి వల్ల మనం ప్రజాప్రతినిధుల కింద రాజ్యసభలోనూ పార్లమెంట్కి పంపిస్తున్నామని ప్రజలకు ఆలోచించుకోమనండి. నీ చేతనైతే హిందూ దేశం కింద డిక్లేర్ చేయి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్తే కదన్నా. మేము 1975 నుంచి మమ్మల్ని కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మమ్మల్ని అందరినీ బొద్దులే, మీరు కూడా దాని మీద తల్లితోడు ఇవాళ నుంచి మిమ్మల్ని ఉద్ధరిస్తామని ప్రమాణాలు చేసి ఇవాళ మీరు చేస్తున్న పని అంటే మీ అంతరాత్మకు మీరైనా సమాధానం చెప్పుకోండి. ఆర్ యూ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్ అన్నది. ఎందుకంటే లౌకిక దేశంలో లౌకిక మతాల కులాల కథంగా బతకాలని చెప్పి మీరే కాన్స్టిట్యూషన్ రాసి పక్క మతాన్ని గౌరవించమని నాకే చెప్పి మీకు వచ్చరికల్లా వేరే యాడ్ స్టిక్ తీసుకుంటే ఆడెవడని వచ్చి నీ దగ్గరికి వచ్చి చాలా అన్యాయం జరిగిపోతుంది నాకు, ఈ వక్ఫ్ 30 బోర్డులు సమావేశమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక మెమరాండం ఇచ్చి లేకపోతే అమిత్ షా గారికి ఇచ్చి మమ్మల్ని కాపాడానంటే చేయమనండి. లేకపోతే త్రిబుల్ తలాక్ చట్టం వల్ల వచ్చే ఉపద్రవాల వల్ల ముస్లిం మహిళా మనల్ని అందరూ దగ్గర వేదిక కింద ఒక అర్జీ లేకపోతే మహిళా కమిషన్కి ఇచ్చి మమ్మల్ని కాపాడండి అని చెప్తే మీకు లక్ష్మీపతి అంకురం రేవతి వ్యవహారాలు చేస్తే మేమేటి చేస్తాం దానికి. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.